హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చిల్లీ చికెన్ ఎలా చేయాలో నేను చూపిపోతున్నాను. ఏంటి బ్రో చూపిపోతున్నాను అంటున్నారు, చేసింది మీరు కాదా అంటే, నేను కాదు బ్రో, నేనే ఆ వీడియో అంతా షూట్ చేసేది. బట్ ఈ షూట్ చేసే ప్రాసెస్లో చిల్లీ చికెన్ ఎలా చేయాలో నేనుగా నేర్చుకున్నాను. సేమ్ నాలాగే మీరుగా నేర్చుకోండి. మేమైతే 3 kgs చికెన్ తీసుకున్నాం. 1 kg అయితే ఆల్రెడీ వండేసాం కర్రీ. ఇంకొక 2 kgs అయితే ఈ చిల్లీ చికెన్ కోసం మంచి కడిగి పెట్టుకున్నాం. ఎలా కడగాలంటే, మంచిగా దాంట్లో పసుపు వేసి, నీళ్లు పోసి అండ్ కొంచెం ఉప్పేసి మంచిగా కడిగేసేయండి. కడిగితే ఎలా ఉండాలంటే నీసు వాసన రాకూడదు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఓకే, వేసిన తర్వాత ఉప్పు వేయండి. అది వేసిన తర్వాత కారం వేయండి. అది వేసిన తర్వాత పసుపు వేయండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మసాలా కానీ వేయండి. చికెన్ మసాలా ఉంటుంది కదా, దాన్ని కానీ వేసేయండి. ఇంకా బాగా మిక్స్ చేసేయండి. ఎలా ఉండాలంటే చూస్తేనే తినబుద్ధి అవ్వాలి, అలా మిక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక బాండీ తీసుకోండి. ఆ బాండీలో మేమైతే 1/2 kg నూనె వేసాము. మేము అసలు అనుకోలేదు ఈ 1/2 kg నూనె తర్వాత మాకు దక్కదని. ఓకే, వేసాము, బాగా మరిగించాము నూనెని. మరిగించిన నూనెలో ఏదైతే కలుపుకొని చికెన్ ఉందో ఆ చికెన్ దాంట్లో వేసి మంచిగా ఉడకనిచ్చాము. బ్యాచిలర్స్ దగ్గర పెద్ద పెద్ద బాండీలే ఉండవు కదా, సో ఈ బాండీలో ఓన్లీ 1/2 kg అలా వేసేసి 2 times or 3 times మేము వేయించాము. మంచిగా వేయించి ఉడకబెట్టి పక్కకు తీసేసాము. టేస్ట్ కానీ చాలా బాగా వచ్చేసింది. బట్ దీనికి అంత మసాలా ఏం పట్టలేదు. మీరు కానీ మంచి కలుపుకొని పెట్టుకోండి ముందే, అప్పుడు మసాలా బాగా పడుతుంది. నెక్స్ట్ అదే బండిని మంచిగా కడుక్కొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాం. మంచిగా కొంచెం నూనె వేసి దాన్ని మరగనిచ్చి కొన్ని ఉల్లిపాయలు వేసాము. దానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు కానీ వేసాము. మంచిగా వేయించాము. వేయించిన తర్వాత ఆల్రెడీ మేమైతే ఒక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ పేస్ట్ ఏమేంటిదంటే వెల్లుల్లి అండ్ టొమాటో, ఒక 4-5 టొమాటోలు అండ్ ఒక 4-5 గడ్డలు వెల్లుల్లి మొత్తం ప్రాపర్గా మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఆ పేస్ట్ దాంట్లో వేసేసాము. అండ్ దాంట్లో తగినంత ఉప్పు కారం కానీ మళ్ళీ వేసేసి మంచిగా వేయించి ఏదైతే ఉడకబెట్టుకున్న చికెన్ ఉందో నూనెలో ఆ చికెన్ వేసేసాము. చాలా బాగా మిక్స్ చేసాము. కొంచెం సేపు ఇంకా బాగా ఉడకాలని అలానే మూత పెట్టి ఉడికించి తర్వాత టేస్ట్ చేసి, టేస్ట్ చాలకపోతే అంటే ఉప్పు చాలకపోతే మళ్ళీ ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టి తర్వాత దానికి తగ్గట్టు కారం వేసి అగైన్ మళ్ళీ టేస్ట్ చూసాము. అబ్బా, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అయితే సూపర్ ఉంది. కలర్ ఎంత బ్రో, ఎట్టుంది బ్రో అంటే, కలర్ అయితే మేము చిల్లీ చికెన్లో నార్మల్గా ఇది వేస్తారు కదా బ్రో, ఏంటిది అది, సాస్ అంటారు కదా, ఆ సాస్ వేస్తారు కదా. మేమైతే ఆ సాస్ వేయలేదు, అందుకే కలర్ అయితే అలా ఉంది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది బ్రో. మీరు కానీ ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా గార్నిష్ కోసం, అదే గార్నిష్ అంటే మంచిగా కనపడటం కోసం ఆ కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి కలిపి మంచిగా ఇంకా బాగా కలపండి. అండ్ మళ్ళీ కొత్తిమీర వేయండి, ఇంకా పచ్చగా కనపడిద్ది కదా కళ్ళకి. అండ్ ముందుగా చెబుతున్నాను, ఈ చికెన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ చిల్లీ చికెన్ వల్ల కానీ కొంచెం ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మంచిగా టేస్ట్ అనిపించింది కాబట్టి మీకు నోటికి, అండ్ ప్రోటీన్ గానే ఉంటుంది. అండ్ ముందుగానే చెబుతున్నాను, ఎక్కువ ఎప్పుడు ఏది తినమాకండి. తింటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అన్ని లిమిట్ లోనే తినండి. మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.